लॉन के Not one, sir. Okay, 101. లేవమ్మా చూసాను.
సిఇఓ గారి ఆఫీస్ నుంచి ఒక సివిజిల్ కంప్లైంట్ అనేది లాడ్జ్ చేయడం జరిగింది. మనకు అది సిఇఓ గారు ఫార్వర్డ్ చేశారు, జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు ఫార్వర్డ్ చేశారు. సివిజిల్గా అది రిపోర్ట్ అయింది. అందులో కంప్లైంట్ ఏంటంటే మనకు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి క్రికెట్ కిట్స్, డబ్బు ఫలానా చోట అంటే ఈ యొక్క బిల్డింగ్లో స్టోర్ చేశారని చెప్పేసి కంప్లైంట్ సారాంశము. దాన్ని బేస్గా చేసుకొని ఎఫ్ఎస్టీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ అలాగే మనకు భీమిలి కాన్స్టిట్యున్సీ రెండు కాన్స్టిట్యున్సీల తాలూకు టీమ్స్ ఇక్కడ టోటల్గా ఈ 65 ఫ్లాట్స్ను 5 ఫ్లోర్లలో వెరిఫై చేశాము. మనకు ఎక్కడ ఎలాంటి ఈ యొక్క సామాగ్రి మనకు ఇక్కడ లేదు. ఇదంతా కూడా బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఆక్యుపెంట్స్ వాళ్ళు ఓన్ వర్క్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఎలాంటి అనుమానాస్పదమైన వస్తువులు కానివ్వండి, అలాగే మనకు సామాగ్రి ఎస్పెషల్గా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఉపయోగించే ఎలాంటి సామాగ్రి, డబ్బు కానీ అలాగే ఎలాంటి క్రికెట్ కిట్స్ కానివ్వండి, ఎలాంటి ఇతరత్ర సామాగ్రి కూడా సంబంధించి లేదు అని మనకు పూర్తిగా ధృవీకరించుకున్నాము. అది కూడా మీ సమక్షంలోనే మీ అందరూ కూడా ఉన్నారు. సో ఇది పిటిషన్, దీని మీద 24 అవర్స్లో మేము రిపోర్ట్ చేయాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్కు అలాగే సిఇఓ గారికి, జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ యొక్క రిపోర్ట్ను అందజేస్తాం. థ్యాంక్ యూ. లేదు, ఫస్ట్ కోడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ కంప్లైంట్ ఇది. సివిజిల్లో మనకు లాడ్జ్ అయిన కంప్లైంట్ ఫస్ట్ కంప్లైంట్ భీమిలి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కావచ్చు. అది నిన్న న్యూస్ ఐటమ్, అది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో న్యూస్ ఐటమ్స్ ఒక నిన్న గ్రూప్లో చూశాను. దాని మీద విచారణ చేపడతారు. ఈ కంప్లైంట్ మనకున్న లెటర్ ప్రకారం మనకు ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణ బాబు ఎక్స్ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఇక్కడ మనకు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎఫ్ఎస్టీ అండ్ భీమిలి ఎఫ్ఎస్టీ మొత్తం 6 టీమ్స్, అంటే కాన్స్టిట్యున్సీ ఈస్ట్ అండ్ భీమిలి రెండు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ కంప్లైంట్ ఇచ్చింది ఈస్ట్ ఎక్స్ఎమ్మెల్యే గారు. ఈ బిల్డింగ్ లొకేటెడ్ భీమిలి కాన్స్టిట్యున్సీ కాబట్టి 2 టీమ్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే ఎఫ్ఎస్టీలో పోలీసు అండ్ రెవెన్యూ ఇద్దరు కలిపి జీవీఎంసీ కలిపి ఉంటారు. ఎఫ్ఎస్టీ అంటే దానికి రిజిస్ట్రీ పవర్స్ ఉంటాయి. వాళ్ళు బిల్డింగ్ ఇన్స్పెక్ట్ చేయడానికి అధికారం ఉంటుంది వాళ్ళకు. ఇన్ కేసు ఏదైనా మనకు వస్తువులు దొరికితే బిల్డింగ్ సీజ్ చేసే అధికారం ఉంటుంది. దాన్ని రిపోర్ట్ చేస్తాము జిల్లా స్థాయి కమిటీకి. సో వాళ్ళు ఎవరైనా సీజర్ గురైన ప్రాపర్టీ జెన్యూన్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే జిల్లా లెవెల్లో మనకు డెసిషన్ తీసుకుంటారు. లేదు, మనకు ఓన్లీ పర్టికులర్గా ఈ బిల్డింగ్ ఫోటో పెట్టి ఈ బిల్డింగ్ అని ఇచ్చారు కాబట్టి మనం బిల్డింగ్ వెరిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ.